పరిశుద్ధుడా, సజీవుడువైన దేవా, సర్వోన్నతుడువైన నాయన నీకు వందనాలు. ఇప్పటి వరకు స్తుతించాము, ప్రార్థించాము. వాక్యములోకి వెళ్ళబోచుండగా నీ దాసుని మరుగు చేసి మా అందరితో మాట్లాడమని. ప్రభువా, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నీ దాసుని మరుగు చేసి మీరు మాతో మాట్లాడండి. నీ మాట కొరకే కనిపెడుతున్నామయ్యా. మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? అమ్మా, చదవండి చదవండి చదవండి. ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. మన ప్రవర్తన దేవునికి నచ్చినప్పుడు, ప్రవర్తన అంటే మనము జీవించే విధానం, మన జీవన పద్ధతులనే ప్రవర్తనగా పిలుస్తారు. మనము జీవించే విధానం దేవునికి ప్రీతికరమైనప్పుడు, ఆయనకు ఇష్టమైనప్పుడు ఆయనట మనకు శత్రువులుగా ఉన్నవారిని మిత్రులుగా మారుస్తాడట. మన జీవితంలో కొందరు ఉంటారు, మనము శత్రుత్వం పెట్టుకోకపోయినా వారే మనతో శత్రుత్వం పెట్టుకొని మనలను శత్రువులుగా, జనాలకి మనలను ఓ చెడ్డవానిగా, ఓ పనికి మాలిన వానిగా మనల్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. వారి బుద్ధే మనలను చెడ్డవారిగా చూపించాలి. వారు మనకు శత్రువులు. వారు హృదయం అంతా కూడా మన మీద కుళ్ళు, అసూయ, చెడుతనం, అసహ్యమైన మాటలు ఆ కడుపు నిండా పెట్టుకొని ఉంటారండి కొందరు. వారు మనకి శత్రువులు. మనమేమో వారితో ప్రేమగా ఉండాలని భావించిన శత్రుత్వం పెట్టుకుంటారు. అలాంటప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనము దిగజారాల్సిన అవసరం లేదు. కానీ మన ప్రవర్తన, మనం జీవించే విధానం దేవుడికి నచ్చితే, కోతులు తీసిన వాడే గుండెల్లో పెట్టుకునేటట్లుగా, నోటికొచ్చినట్లు మాట్లాడిన వాడే ఆ నోటితోనే పొగిడేటట్లుగా, అవమానించిన వాడే అభిమానించినట్లుగా, శత్రువుగా పిలువబడిన వాడే మిత్రుడుగా మారునట్లుగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఇప్పుడు నీ ప్రవర్తన ఆయనకు నచ్చినప్పుడు, నీ ప్రవర్తన, ఏ ప్రవర్తన దేవునికి నచ్చుతుంది? నిజం చెప్పాలంటే మనం జీవించే జీవన విధానం దేవునికి నచ్చాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే మన జీవిత విధానం దేవునికి నచ్చుతుందో కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేద్దాం. మన ప్రవర్తన మనుషులకు నచ్చడం ద్వారా మనకు వచ్చిన లాభం ఏం ఉండదు. ఒకడు పొగిడినా మనకు లాభం లేదు, ఒకడు తిట్టినా మనకు లాభం లేదు, ఒకడు అసహించుకున్నా మనకి నష్టం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఒకడు మనల్ని అభిమానించినా మనకేదో పెద్ద లాభం లేదు. కానీ మన ప్రవర్తన దేవునికి నచ్చితే మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. శత్రువు సహా మిత్రుడైపోతాడు, కోరిక సిద్ధింపబడుతుంది, ఆలోచన యావత్తు సఫలపరచబడుతుంది నీ ప్రవర్తన దేవునికి నచ్చినప్పుడు. మనం ఎలాంటి ప్రవర్తించే వారిగా నడుచుకోవాలో 2-3 మాటలు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానిస్తున్నప్పుడు అలాగున మనము ప్రవర్తిస్తే, ఆయనకు ఇష్టమైన వారిగా మనం నడుచుకుంటే మన శత్రువులు మిత్రులు అవడమే కాదు,
ఎన్నో దీవెనలు మనం పొందుకోగలుగుతాం. ఎలాగ జీవిస్తే దేవునికి ఇష్టమో కొన్ని మాటలు ఒక్కొక్కటిగా మనం చూద్దాం. అదే సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతలు గ్రంథం ప్రవర్తన అంతటి యందు 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఒప్పుకొనుము. అప్పుడు ఆయన త్రోవలను సరళం నీ చేయును. త్రోవలను సరళము చేయును. ఇక్కడ రాయబడిన మాట, నీ ప్రవర్తన అంతా, నువ్వు జీవించే విధానం అంతా కూడా ఆయన అధికారానికి ఒప్పుకో. నీ సొంత పెత్తనం కాదు, నీ సొంత ఆలోచన కాదు, నీ సొంత తలంపులు కాదు, నీ సొంత నిర్ణయాలు కాదు. నీ ప్రవర్తన, నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో అదంతా కూడా దేవుని అధికారానికి ఒప్పుకో. అయ్యా, నా ప్రవర్తన ఇక నీ ఇష్టం, నీకు అధికారం. ఎందుకంటే నువ్వు సర్వాధికారి అయిన దేవుడు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడవు నీవు. అధికారివైన దేవా, నా ప్రవర్తన మీద కూడా ఇక నువ్వే లీడర్వి. నా ఇష్టం కాదు, నా సొంత ఆలోచన కాదు, నేనేం చేయాలనుకున్నా నీ ఇష్టపూర్వకంగా నీకు నచ్చినట్లుగా నేను చేస్తానయ్యా. నా ప్రవర్తన అంతా నీ అధికారమునకు ఒప్పుకుంటున్నానని ఎప్పుడైతే నీ జీవన విధానాన్ని దేవునికి అప్పగిస్తావు, ఇక నువ్వు ఏం చేసినా దేవుణ్ణి అడిగి చేయాలి. ఒక ఫంక్షన్కి వెళ్తున్నావా, ప్రభువా నన్ను వెళ్ళమంటావా? ఒక పని చేయాలనుకుంటున్నా, ప్రభువా నన్ను చేయమంటావా? ప్రభువా నేను ఆ మనిషితో మాట్లాడాలనుకుంటున్నా, సరేనంటావా? అంటే సమస్తం ఆయన అడిగి ఆయన ఇష్టంగా నువ్వు నడుచుకుంటే, నీ ప్రవర్తన గనక అలాంటి ప్రవర్తనగా ఉంటే, నీ త్రోవలు అంటే నీ జీవిత మార్గం అంతా ఎటువంటి అడ్డు బండలు లేకుండా నా దేవుడే సరళము చేయబోతున్నాడు. ఆయన అధికారమును ఒప్పుకున్న ఏ ప్రవర్తన కలిగిన వారినైనా ఆయన విడిచిపెట్టక వారి త్రోవలు సరళము చేయబోతున్నాడు. ఈరోజు ఒకటే, ఈ వర్తమానం వింటున్న నీవు, అయ్యా నా ప్రవర్తన, నా జీవిత విధానం నీ అధికారంలో ఉంచాలయ్యా, నీ చిత్తానుసారంగా నడుచుకోవాలయ్యా. నా సొంత ఆలోచనలు కాదు స్వామి, నా సొంత తలంపులు కాదయ్యా, నా సొంత ఆలోచనలు కాదయ్యా. నీవు చెప్పినట్లు నేను వింటానయ్యా, నీకు ఇష్టమైనట్లు నేను బ్రతుకుతానయ్యా, నీకు నచ్చినట్లు నేను జీవిస్తాను. ఇదిగో నా ప్రవర్తన ఈ అధికారానికి ఒప్పుకుంటున్నానని ఎవరైతే ఆయన అధికారమునకు వారి ప్రవర్తనను అప్పగిస్తారో వారి త్రోవలు సరళం అవబోతున్నాయి. కొండలు లాంటివైనా పికిలింపబడతాయి. ఎంత కొండలైనా, ఎంత బండలైనా అవి తుత్తు నీలుగా చేయబడతాయి. ప్రతి ఆటంకము తొలగిపోతుంది, ప్రతి అవరోధాలు తొలగిపోతాయి. దేవుడే తిన్నని మార్గములో నడిపించబోతున్నాడు. దేవుడే సమతల మార్గములో నడిపించబోతున్నాడు. కొండలు లాంటి సమస్యలు ఎదురైనా ఎవరైతే దేవుని అధికారానికి ఒప్పుకుంటారో కొండలు లాంటి సమస్య కూడా యేసు నామములో తుత్తునీలుగా చేయబడతాయి. జెరుబ్బాబేలు అంటాడు కదా, ఓ పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఎంత, ఓ పెద్ద సమస్య, నన్ను అడ్డగించిన నువ్వు ఎంత, నేను ఆయన అధికారంలో ఒప్పుకున్నా, నీవు నన్ను ఏమి చేయలేవు. నా దేవుడే సమస్త త్రోవలను సరళము చేయబోతున్నాడు. ఎందుకంటే జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, దేవుడే నా యందు ఉన్నాడు. నేను భయపడను. ఎలాంటిదైనా నా దేవుడు త్రోవను సరళము చేయబోతున్నాడని ఒక నిశ్చయత నీ ప్రవర్తనను ఆయనకు అప్పగించినప్పుడు నీలో కలుగుతుంది. రెండు ఒకటి, ఎలాంటి ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైనది అంటే ఆయన అధికారమునకు ఒప్పుకున్న ప్రవర్తన. ఏ ప్రవర్తన? ఆయన అధికారమునకు ఒప్పుకున్న ప్రవర్తన. ప్రవర్తన అంటే జీవించే విధానం ఏదో అనుకోవద్దు, అక్కడే ఉంటుంది. సామెతలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం.
2:8 అమ్మా, 2:8. న్యాయము న్యాయం తప్పిపోకుండా న్యాయము తప్పిపోకుండా ఆయన ఆయన కనిపెట్టును. కనిపెట్టును. ఆయన కనిపెట్టును, తన భక్తుల తన ప్రవర్తనను తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచు. ఆయన ఆయన కాచును. తన భక్తుల ప్రవర్తననట ఆయన కాచబోతున్నాడు. అంటే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతాడట, వారి ప్రవర్తనను కాచుతాడట. దేవుడు మన ప్రవర్తనను కాచేదేంటయ్యా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయనట తన భక్తులు ఉంటారే, ఆయన యందు భక్తి జీవితాన్ని కలిగిన వారు, వారి ప్రవర్తనను కాపాడుతాడట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి ప్రవర్తన మనం దేవుడు న్యాయం అనేది తప్పిపోకుండా కనిపెడుతూ మన భక్తులు అంటే తన భక్తులమైన మన ప్రవర్తనను ఆయన కాల్చుతాడంటే 7వ వచనంలో ఉంటది చూడండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొను వారికి ఆయనే కేడముగానున్నాడు. ఎవరైతే యథార్థంగా యుక్త మార్గం అంటే మంచి మార్గంలో ఎవరైతే నడుస్తారో వారి ప్రవర్తనను ఆయన కాచబోతున్నాడు. దేవుడే అమ్మా యథార్థంగా ఉన్నవారిని. యథార్థత అంటే ప్రతి విషయంలో నమ్మకత్వం, ప్రతి విషయంలో న్యాయం. రూపాయి విషయంలో అయినా, 5 రూపాయల విషయంలో అయినా, 10 రూపాయల విషయంలో అయినా నమ్మకం కలిగి యథార్థత. ఈరోజు యథార్థత ఉందా? ఈరోజు యథార్థత. నీకు ఒక పని అప్పగించినప్పుడు అది నీ ఉద్యోగంలో అయినా నీ కుటుంబంలో యథార్థంగా చేస్తున్నావా? ఆ యథార్థత తప్పిపోతున్నావా? నువ్వు ఎంత యథార్థంగా ఉంటే నీ ప్రవర్తనని దేవుడు అంత కాచబోతున్నాడు. దేవుడు కాచడం అంటే నీకు ఏ సమస్య రాకుండా, నువ్వు ఎటువంటి శోధనలో పడకుండా, నీ ప్రవర్తన పాడైపోకుండా దేవుడే కాపాడుతాడు. ఎప్పుడు అంటే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు. ఎలాంటి ప్రవర్తించేవారు దేవునికి ఇష్టడు అంటే, 1 ఆయన అధికారమును ఒప్పుకొని ప్రవర్తించేవారు, 2 యథార్థ ప్రవర్తన ప్రవర్తించేవారు. ఎవరంట? యథార్థత. ఈరోజు యథార్థత మనకుందా? దేవుని విషయంలో యథార్థంగా ఉన్నామా? దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి ఇవ్వడం అంటే సమయం విషయంలో, దేవునికి ఇచ్చే విషయం యథార్థంగా దేవుడు నీకు ఇచ్చిన దానికి తగిన దశమ భాగం నువ్వు దేవునికి ఇస్తున్నావా? సమయంలో ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుంటేనే అమ్మో అర్ధగంట చేసుకోవాలా, గంట చేసుకోవాలా, అమ్మో మధ్యాహ్నం కూడా ప్రార్థనలో ఉండాలా, అమ్మో నా వల్ల కాదంటే నువ్వు యథార్థంగా ఉన్నట్లేనా? యథార్థత లేకపోతే, చిన్న విషయంలో యథార్థత లేకపోతే, చిన్న విషయాల్లో యథార్థత కనిపించకపోతే నీ ప్రవర్తనని దేవుడు ఎలా కాచుతాడు? నువ్వు ఎప్పుడైతే యథార్థంగా నడుచుకుంటావో నీ ప్రవర్తనను దేవుడే కాచబోతున్నాడు. చాలా పాయింట్లు ఉండేసరికి నేను త్వరగా చెప్తున్నాను, కానీ యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే ఎంతో దీవెనలు ఉన్నాయి. యోబు నుంచి నోవాహు వరకు అందరూ వారు యథార్థవంతులు. వారి యథార్థత ఎవరు చూశారు? ఈరోజు నీ యథార్థత మనుషులు గమనించకపోవచ్చు, కానీ యథార్థ ప్రవర్తన దేవుడే చూచి యథార్థవంతులను ఆయనే, వారి ప్రవర్తనను, భక్తుల ప్రవర్తనను ఆయన కాచబోతున్నాడు. 3వ మాట చూద్దాం. 3వ మాట మొదటి కొరింథీ 15:34. మొదటి కొరింథీ మేల్కొని దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, చెప్పుచున్నాను. నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలంటే, 3వది నీతి ప్రవర్తన కలిగిన వారే మేలుకుంటే అప్పుడు పాపం చేయమాకండి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలగాలని మాట చెప్తున్నాను అని పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ నీతి ప్రవర్తన కలిగవారై. మన ప్రవర్తన ఎలా ఉండాలట? 3 నీతి ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తన?
నీతి ప్రవర్తన. ఈరోజు నీతి ఉందా? ఈ మాటలన్నీ తెలిసిన మాటలే, నేనేమి లోతుగా చెప్పట్లేదు. కానీ ఈరోజు వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తే మన ప్రవర్తనలో నీతి ఉందా? నీతి ప్రవర్తన గలవారై నడుచుకుంటున్నామా? నీతి గలవారై ముందుకెళ్తున్నామా? ఎక్కడ చూసినా నీతి లేదండి. అవినీతి పెరిగిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది. దయచేసి నీతి ప్రవర్తన కలిగిన వారిగా మనందరం సాగిపోదాం. నీతి ప్రవర్తన కలిగిన వారిగా మనము ముందుకు వెళ్దాం. నీతి ప్రవర్తన కలిగి మేలుకుంటే అప్పుడు మనం పాపం నుండి తప్పింపబడతాం. 4వ మాటను కూడా చూద్దామా? అందరి మాటను గుర్తు పెట్టుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:28. నేను వచ్చి మిమ్మల్ని చూచినను. అమ్మా, అక్కడ చాలా 27, 28 కలిపి ఉంటుంది. అక్కడ చూస్తే అట్లు మీరు నాలుగో బయట వారికి నాలుగు ఉమ్, నాశనమును మీకు రక్షణయును అంటే కలుగునని 4వ లైన్ లో కామా ఉన్న దగ్గర నుంచి చదవండి. ఇది మీరు దేవుని క్రీస్తు వలన కలుగునని సువార్తకు, అదే మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుట. ప్రవర్తించుడి. 4 అట్లు ఎలా ప్రవర్తించాలంట? క్రీస్తు సువార్తకు తగిన ప్రవర్తన. దేవుని సువార్తను మనం విన్నాం కదా, దానికి తగ్గట్టు మనం ప్రవర్తించాలంట. దానికి తగ్గట్టు ఏం విన్నాం మనం? సువార్త ఆయనే రక్షకుడని విన్నాం. ఏం విన్నాం మనం? సువార్త ఆయనే పరలోక మార్గం అని విన్నాం. దానికి తగ్గట్టు మనం ప్రవర్తించాలి. సువార్తకు తగిన ఫలితం, ఆ ఫలం మనలో ఉండాలి. సువార్త విన్నాం విన్నాం ఏదో అయిపోయింది అన్నట్టు కాదు. సువార్తకు తగిన ఫలాన్నట ఫలించాలట. అలాంటి ప్రవర్తన కలిగి ముందుకు నడుచుకోవాలి. అర్థమవుతుందా? సువార్తకు తగిన ప్రవర్తన అంటే విన్న సువార్తకు తగినట్లు. సువార్త ఏం చెప్పబడింది అమ్మా? మన ప్రవర్తనే సువార్తగా మారిపోవాలి. కొంతమందికి ప్రత్యేకంగా మనము వాక్యం చెప్పలేం. నీ ప్రవర్తనే సువార్తకు తగినట్లుంటే నీ ప్రవర్తనే సువార్తగా మారుతుంది. అబ్బా, ఈమెలో ఎంత తగ్గింపు! ఏమో క్రైస్తవురాలు కాబట్టే కదా, భర్త ఎన్ని మాటలంటున్నా ఎలా ఓర్చుకుంటుంది! అబ్బా, ఇతను ఎంత మంచిగా ఉంటున్నాడు! ఇదంతా కూడా క్రైస్తవుడు అవటం వల్లే కదా అని సువార్తకు తగిన ప్రవర్తన నీలో ఉంటే నీవే ఒక సువార్తగా మారతావు. 5వ మాట కూడా చూడండి. 5వ మాట కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 2:12. పేతురు అన్యజనులు రాసిన మిమ్మల్ని ఉమ్, దుర్మార్గులను దూషింతురు. ఉమ్, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని మిమ్ములను బ్రతిమాలుకొంచున్నాను. బ్రతిమాలుకొనుచున్నాను. చూడండి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలట? మంచి ప్రవర్తన గలవారై, మంచి ప్రవర్తన ఉండాలట. ఈరోజు అలాంటి మంచి ప్రవర్తన మనకుందా? వాక్యం ఏదో వింటున్నాం, వెళ్ళిపోతున్న మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన. అయ్యా, నాకు ఆ మంచి ప్రవర్తనను నేర్పండి అయ్యా, మంచి ప్రవర్తనతోనే ముందుకు సాగిపోవాలయ్యా అని ప్రతి ఒక్కరము ఎవరికి వారము ప్రార్థన చేసుకుందాం. అమ్మ, ఈరోజు కొంచెం హడావిడిని బట్టి నేను త్వరగా 5 విషయాలు మీతో చెప్పాను. ఆ మాటలు ప్రత్యేకంగా వివరించాలని ఆశున్న సమయం లేక గబగబా చెప్పాను. కానీ ఒకసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని ఆలోచించండి. మన ఆ ప్రవర్తన దేవునికి ప్రీతికరం అయితే శత్రువులను మిత్రులుగా చేస్తాడు కదా. నా ప్రవర్తన దేవునికి అనుకూలంగా మారునట్లుగా నేను ఎలా నడుచుకోవాలి అనే ఆలోచన కలిగి ముందుకు సాగిపోండి. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో మీకు చెప్పాను. 1, దేవుని అధికారమును ఒప్పుకున్న ప్రవర్తన కలిగి ఉంటే ఆయనే త్రోవలు సరళం చేస్తాడు. 2, యథార్థ ప్రవర్తన, భక్తి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడే ఆ ప్రవర్తనను కాపాడుతూ ముందుకెళ్తాడు. 3,
నీతి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడే మనల్ని నడిపిస్తాడు, ఆయనకి ఇష్టం. 4, సువార్తకు తగిన ప్రవర్తన కలిగి ఉండాలి. 5, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ 5 విషయాలు మీరందరూ కూడా మైండ్ లో పెట్టుకోండి. దేవుడు ఈ ప్రకారంగా మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అమ్మా, ఓ చిన్న ఆలోచన నాకు ఉంది, అది మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ప్రభు చిత్తం అయితే అనుదిన బైబిల్ ధ్యానంతో పాటుగా ప్రకటన గ్రంథాన్ని చదవడం ఆరంభించండి. వాస్తవంగా ప్రకటన గ్రంథ ధ్యానాలు మీతో చెబుదామనే ఒక ఆలోచన ఎప్పటి నుండో ఉంది, కానీ అది అర్థమవుతుందో లేదో అన్నట్లుగా ఆగాను. ప్రభు చిత్తం అయితే జూన్ కానీ జూలై కానీ ఒక 2 నెలలు దాదాపు ప్రకటన గ్రంథం యొక్క లోతు, ప్రకటన గ్రంథం యొక్క మర్మాలు కొన్ని ప్రకటన గ్రంథంలో ఉంటాయి కదా. సంఘాలు, బూరలు, దూతలు, దీపస్తంభాలు, వాటి యొక్క అర్థాల నుంచి ఏ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది, వాటి యొక్క పరమార్థాలతో కూడినటువంటి ప్రసంగాలు ప్రభు చిత్తం అయితే దేవుడు అవకాశం ఇచ్చి మర్మములు బయలుపరిస్తే జూన్ నెల కానీ జూలై నెల నుండి కానీ ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా రేపటి నుండి ఉదయకాల ప్రార్థనలో చెప్పే వర్తమానపు అంశాన్ని ముందుగానే గ్రూపులో పెడతాను. అది పోస్టర్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ. ప్రార్థనతో సిద్ధపడండి. ఈ రోజంటే హడావిడిగా అయిపోయింది, కానీ రేపటి నుండి ఏ వర్తమానం ఉదయకాల ప్రార్థనలో మనం వింటామో ముందే చెబుతాను, దాని యొక్క టైటిల్, ఆ అంశం యొక్క ఉద్దేశం. అందుకని మీరందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. మరలా ఈ ఉదయకాల ప్రార్థనలో మీరు మాత్రమే కాదు, చాలా మంది రాలేకపోతున్నారు, బద్ధకాన్ని బట్టి, నిర్లక్ష్యాన్ని బట్టి, నిద్రమత్తును బట్టి. వారితో తెలియచేయండి, బాధ్యతగా ముందుకు వెళ్దాం. ఈ ఉదయాన్నే ప్రభు పాదాలు పట్టుకోవడం నిజంగా మనకు దేవుడిచ్చిన భాగ్యం. నిజంగా ఉదయాన్నే దేవుని మాటలు వినడం అంటే అది ఎంత మంచిదండి. మన ఇంటికే వాక్యాన్ని ఎత్తుక్కుంటూ దేవుడు రప్పిస్తున్నాడు. ఆయన మాట మన ఇంటికి ఫోన్ రూపంలో వస్తుంది. అందరూ ఫోన్ వల్ల పాడైపోతుంటే అదే ఫోన్ వల్ల బాగుపడే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి అనుదినం ప్రార్థనలో పాల్గొనండి. చక్కగా నోట్స్ పెట్టుకుని రాసుకోండి. రేపటి నుంచి నూతనమైనటువంటి కోణంలో వర్తమానాలు ధ్యానం చేద్దాం. కాస్త బిజీ షెడ్యూల్ బట్టి నేను ఈ మధ్య కాలంలో కాస్త పెద్దలాడే ముగిచ్చేస్తున్నాను. ఏకాంత ప్రార్థనలు మీరు గడుపుతున్నారని నమ్ముతున్నాను. రేపటి నుండి మనం 6 గంటల వరకు వాక్యాన్ని వింటాము. అందరూ 5 గంటల కల్లా జాయిన్ అయిపోండి. అందరూ చక్కగా దేవుని పనిలో పాల్గొనండి. నేను పాట పాడతాను అనుకున్న వారు, అంటే ఎవరైతే ఆశందో ముందే చెప్పండి. వాక్యం చదవాలనుకున్నవారు దాన్ని బట్టి మీకు సమయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఆత్మీయంగా ఎదగాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉంది. కొన్ని సూచనలు కొన్ని చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎప్పుడు ఎలాంటి వార్తలు వినబడతాయో అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడండి, ఎప్పటికప్పుడు సిద్ధపడండి. మనసులో ఏవేవో పెట్టుకొని దేవునికి దూరం అయిపోవద్దు. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకొని, ఏ సమస్యలు పెట్టుకొని, ఎవరో ఏదో అన్నమాటలు పట్టుకొని దేవునికి దూరం అయిపోవద్దు. అపవాది నిన్ను ఎలా అయినా సరే దేవునికి దూరం చేయాలని వివిధ రకాల పన్నాగాలు పన్నుతాడు. వాటిల్లో ఇది కూడా ఒకటి. వాటికి ఏమీ స్థానం ఇవ్వకుండా ప్రభు వైపు చూస్తూ అన్ని ఆయనకు అప్పగించి ముందుకు సాగిపో. నీ ఆత్మీయ జీవితం ఆశీర్వదింపబడుతుంది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ ప్రార్థనలో పాల్గొనేటప్పుడు వాక్యం కోసం కూడా సిద్ధపడండి. మరలా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు గ్రూపు ప్రార్థనలు, ఈరోజు గురువారం కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 6:30 గంటలకు 2 సార్లు జరుగుతాయి. ఆ విషయాన్ని గమనించండి. మా కొంతమంది జాయిన్ అవ్వట్లేదు, దయచేసి జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ వాళ్ళు 6:30 గ్రూప్ వాళ్ళు 6:30కి జాయిన్ అవ్వండి. 3 గంటల సమయం వాళ్ళు 3 గంటలకు జాయిన్ అవ్వండి. మిగతా వారు ఆ రెండిటిలో దేనికి కుదిరితే దాంట్లో జాయిన్ అవ్వండి. 3 గంటల ఒకటికి, 6:30కి ఒకటి జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థించిన తర్వాత అందరూ ఏకాంత ప్రార్థనలో గడపండి.
సజీవుడు అయిన దేవా, సర్వాధికారి అయిన ప్రభువా, ఇప్పటి వరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. మా ప్రవర్తన నీకు నచ్చినప్పుడు శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తావని, అయా నీ అధికారమును ఒప్పుకున్న ప్రవర్తనతో, యథార్థ ప్రవర్తనతో, నీతి ప్రవర్తన కలిగి, అయా సువార్తకు తగిన ప్రవర్తన ఫలిస్తూ, అయా దానికి తగినట్లు జీవిస్తూ మంచి ప్రవర్తనతో సాగిపోనట్లు కృప చూపించండి. వెత్తబడిన వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయి. ఏదో విన్నాం వెళ్ళిపోయామని కాదు, వాక్య ప్రకారంగా నడుచుకున్నట్లు సహాయం చేయండి. మా పక్షమును మీరుండండి, మమ్మల్ని బలపరచండి. కన్నీటితో ఉన్నవారి కన్నీరు తోడవండి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందులు తొలగించండి. అయా సమస్యల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. మా కుటుంబాల చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించి క్షేమాన్ని మా అందరికి అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి కరుణించి కాపాడి కృప చూపించి ధైర్యపరచి అయాని బిడ్డల పక్షాన్ని మీరుండి గొప్ప కార్యం చేయండి. అయాని బిడ్డలతో మీరుండి గొప్ప కార్యం చేయమని సహాయం చేయండి. అయా మీకు వందనాలు, రాజా మీకు స్తోత్రాలు, దేవా మీకు వందనాలు. కరుణించి కాపాడమని, సాతానుకు అవకాశం ఏమి ఇవ్వకుండా పరిశుద్ధతను కాపాడుకున్నట్లు సహాయం చేయండి. అయా నీ బిడ్డల పక్షాన మీరుండి, నీ బిడ్డలకు తోడుగా మీరుండి ధైర్యపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నుండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైంది గాక. ఆమేన్.